హాయ్ హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా హెల్తీగా, మరి బెల్లము చక్కెర వాడకుండా చేశాను. వీటికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, వాల్నట్, బాదం పప్పు, గుమ్మడి గింజలు, కిస్మిసు, దోస గింజలు, బ్లాక్ కిస్మిస్, పిస్తా. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న బాదాం వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ వేపుకోవడానికి మంటని మీడియం లో ఫ్లేమ్లోనే పెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన బాదం పప్పును ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అవి వేగిన మంచి స్మెల్ వస్తుంది. వీటిని కూడా అదే ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. వేగిన తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి బ్లాక్ కిస్మిస్ 2 వేసి కొంచెం వేపుకొని అందులోనే వాల్నట్ కూడా వేసి కలిపి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై గుమ్మడి గింజలను, దోస గింజలను వేసి వీటిని కూడా అందులో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే లాస్ట్కు పిస్తాను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పక్కకు తీసుకొని కొబ్బరిని కూడా కుప్పడంతా తీసి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను తీసుకున్న ఖర్జూరాకి గింజ తీసి 1/2 కేజీ తీసుకున్నాను. ఖర్జూరా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి చాకుతో కట్ చేసి గింజ తీసేయాలి. దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ పేస్ట్ని 2 స్పూన్ల నూనె వేసి కరిగేలాగా కలుపుకోవాలి. ఆ వేడికి ఖర్జూరా అనేది మెల్ట్ అయినట్టు మెత్తగా అవుతుంది. ఇప్పుడు అందులోనే వేయించిన అన్ని డ్రై ఫ్రూట్స్ని, కొబ్బరి అంతా వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా చేయితో కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఉంచుకోవాలి వేడి మీదనే. తర్వాత కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూను కట్టుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్ లడ్డు తయారయ్యింది. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను, చూడండి. ఇలానే అన్నిటినీ తయారు చేసుకొని ప్లేట్లో పెట్టి చూపిస్తాను. మీరు కూడా బెల్లము చక్కెర లేకుండా
ఖర్జూరాతో ఇలా డ్రై ఫ్రూట్ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఒకటి తిన్నా కూడా. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 30 దాకా అయ్యాయి లడ్డూలు. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.